నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ అస్తిత్వ పోరాటం మొదలుపెట్టారా? టాప్ టు బాటం పార్టీ ప్రక్షాళన జరగబోతోందా? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడానికి కొత్త ప్లాన్ సిద్ధమవుతున్నాయా? ఆ దిశగా ఫామ్ హౌస్ లో మంత్రంగం నడుస్తోందా? ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఎవరెవరితో భేటీ అవుతున్నారు? ఏ తరహా చర్చలు జరుగుతున్నాయి? అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి కనీసం కోలుకోకముందే బీఆర్ఎస్ కు డబుల్ షాక్ ఇచ్చాయి లోక్సభ ఎలక్షన్స్. కనీసమైన సీట్లు గెలుచుకున్నా క్యాడర్లో ఎంతో కొంత ఉత్సాహం వస్తుందని భావించిన పార్టీ పెద్దలకు ఫలితాలు చూసి దిమ్మ తిరిగిపోయిందట. ఎన్నికలకు ముందు కేసీఆర్ బస్సు యాత్ర సక్సెస్ అయింది కాబట్టి 3 నుంచి 4 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని అనుకుందట అగ్రనాయకత్వం. కానీ అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకోలేకపోవడం అధినాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసిందని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు సాధించి ఉనికి చాటుకుంది గులాబీ పార్టీ. కానీ మొట్టమొదటిసారి ఇలా సున్నాకే పరిమితమై ప్రాభవం కోల్పోయింది పార్టీ. ఈ పరిస్థితుల్లో మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అధినేత కేసీఆర్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసం మాజీ ప్రొఫెసర్లు, రాజకీయ విశ్లేషకుల సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. గతంలో ఉద్యమ సమయంలో తెలంగాణ అంశంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండేది. అప్పట్లో ఎన్నికల్లో ఓడిపోయినా రాష్ట్ర సాధన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేవారు బీఆర్ఎస్ నేతలు. కానీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు వేరు. దీంతో ఇప్పుడెలా ప్రజల్లోకి వెళ్లాలి, అందుకు కలిసొచ్చే బలమైన అంశం ఏదంటూ మేధావులతో చర్చిస్తున్నారట కేసీఆర్. ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని చాలా సందర్భాల్లో ఆయనే కుండబద్దలు కొట్టి చెప్పారు. అందుకే ఇప్పుడు ఏ రాజకీయ అంశాలతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారట కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలా, లేక ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి కొన్నాళ్లు ఆగాలా అని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వెంటనే విమర్శలు చేయడం కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టిందని నమ్ముతోందట గులాబీ అగ్రనాయకత్వం. అందుకే మరో 2 ఏళ్లు ఆగి పూర్తి స్థాయిలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఈలోపు పార్టీ ప్రక్షాళనకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లు అధికారం ఉన్న సమయంలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదట. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీల్ని కూడా వేయలేదు. అయితే ఇప్పటికిప్పుడు కమిటీలు వేయాలా లేక కొన్ని నెలలు ఆగి వేయాలా అన్న డైలమా కూడా ఉందన్నది పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర స్థాయి పదవులు ఇప్పుడే ఇస్తే ఆ పదవి హోదాతో వేరే పార్టీలోకి జంప్ అయితే పరువు ప్రతిష్టల సమస్య అని ఆలోచిస్తున్నారట. ఇక అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరినీ కలవలేదన్న పాయింట్ మీదే బాగా వ్యతిరేకత వచ్చింది. అందుకే ఇక మీదట అలా జరగకూడదని భావిస్తున్నారట ఆయన. సూచనలు సూటిగా ఉండాలని రాజకీయ విశ్లేషకులకు చెప్పడంతో పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ప్రతిరోజు పార్టీ నేతలను కూడా కలుస్తున్నారట కేసీఆర్. మొత్తం మీద ఇలాంటి రకరకాల దిద్దుబాటు చర్యలతో పార్టీకి మళ్లీ ఊపు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉందట గులాబీ అధిష్టానం.